విషయం అయ్యా. నా కొడుకు పేరు గాదే సాయికృష్ణ. 23 సంవత్సరాల పిల్లోడిని కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చా. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు. నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గారు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ బరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడే అంటే మీ పిల్లోడు కాదు, నువ్వు వెళ్ళిపోముంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు మాకు. నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు, ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి? ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మనసు, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకుండా ఎవడో ఉండడు. పెద్దవాళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్ళి దానం చేసి నా కడుపు ఎంత కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే?
నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడించండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవరిచ్చాడు వీడికి ధైర్యం? కాల్చేయమని, చంపేమని. నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అంట కడుతున్నారు కదా. నా బిడ్డ లేక రేత్రి పగలు అన్నం ఎక్కక నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత బట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు నేను ఎందుకన్నా మాట్లాడలేదు. నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అట్ట పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు. మా మీద పెట్టొద్దయ్యా, మా మీద పెట్టొద్దు. ఇప్పటికే నలిగిపోయి ఎడుతున్నా నేను. రోజు కనపడుతున్నాడు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నేను ఎంత బాధపడుతున్నాను. ముద్దు గోడెక్కట్లా నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.